సో 48, 48, 43, 39 డాష్ 34, 33. సో 48కి 43కి మధ్య రిలేషన్ ఏంటి? 48 మైనస్ 5 ఈక్వల్ టు 43. అంటే 48లో నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేస్తే 43 అవుతుంది. మరి 43లో నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 43లో నుండి 5 సబ్స్ట్రాక్ట్ చేస్తే 38 రావాలి, కానీ ఇక్కడ 39 ఉంది. సో ఎంత డిఫరెన్స్ ఉంది? 43కి 39కి మధ్య డిఫరెన్స్ 4. 43లో నుంచి 4 సబ్స్ట్రాక్ట్ చేస్తే 39. సో డాష్ 34, 33. 34కి 33కి డిఫరెన్స్ ఎంత? 1. 34 నుంచి 1 సబ్స్ట్రాక్ట్ చేస్తే 33. సో ఇక్కడ 5, 4. సో 39 మైనస్ 3 ఈక్వల్ టు 36. సో ద ఆన్సర్ ఈస్ 36. చూడండి, 5, 4, 3, 2, 1. 36 మైనస్ 2 ఈక్వల్ టు 34. 34 మైనస్ 1 ఈక్వల్ టు 33. నెక్స్ట్ ఈ సమ్ చూడండి. 4, 8, 12, 17, 11, 18, 9 డాష్ 22. అంటే ఇది ఎలా వచ్చింది చూడండి. 4కి 8కి డిఫరెన్స్ 4, 8కి 4కి డిఫరెన్స్ 12. మరి 7, 11, 18 ఇది ఎట్లా వచ్చింది చూడండి. సో ఎలా అంటే 4, 8, 12 అంటే 4 + 8 ఈక్వల్ టు 12. అలాగే 7 + 11 ఈక్వల్ టు 18. నెక్స్ట్ 9 డాష్ 22. 9కి ఎంత యాడ్ చేస్తే 22 వస్తుంది? 9 + 13 ఈక్వల్ టు 22. సో ద ఆన్సర్ ఈస్ 13. సో